అందరికి ఎందుకో సడన్‌గా మనోజ్‌కి బర్గర్ తినాలనిపించిందంట. ఎక్కడ బావుంటది అని నన్ను అడిగాడు. ఎందుకు అంటే హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటది. కేఎస్ బేకర్స్ అని అందులో బర్గర్ బావుంటది కదా! సో, తనకది ఫేవరెట్ అన్నమాట. ఇక్కడ బెంగుళూరులో అయితే దొరకదు. సో, నేను బర్గర్ కింగ్ వెళ్దాము అని అన్నాను. ఇక ఆగమాగం రెడీ అయినాము. టినోని రెడీ చేసి వెయిట్ చేస్తుంటే అమ్మాయిలాగా లేట్ చేశాడు. అండ్ మా టినో ఏమో అస్సలు ఆగట్లేదు. బయటకి వెళ్తున్నామని వాడికి అర్థమైతే చాలు విడుదల అన్నట్టు ఫీల్ అయిపోతాడు. బర్గర్ కింగ్ అయితే మాకు దగ్గరలో ఇక్కడ ఒకటి కొత్త ఫ్రాంచైజ్ ఓపెన్ చేశారు. సో, అది ట్రై చేద్దామని ఎళ్ళాం. బర్గర్ కింగ్ ఎక్కడైనా ఒకటే టేస్ట్ కదా! నేను తిన్నాను. మనోజ్ ఏ బర్గర్ తినడు. ఓన్లీ తనకి కేఎస్ బేకర్స్‌లోదే ఇష్టం. ఇక్కడ వాచ్ అవసరమా అని అడిగితే వాచ్ మ్యాండేటరీ అని డైలాగ్ కొడుతున్నాడు. నెక్స్ట్ టీవీ ఆఫ్ చేయడం మర్చిపోయినాము. అదే టీవీ ఆఫ్ చేయమని చెప్తున్నాడు. టీవీ ఆఫ్ చేసేసాము. టీవీ ఆఫ్ చేసేసుకొని బయటికైతే వెళ్ళాము. బయటికి వెళ్ళాడు గానీ కీ మర్చిపోయాడు. మళ్ళీ లోపలికొచ్చి కీ తీసుకున్నాడు. అండ్ ఇంక మా టిన్నుకి బయటకి రాగానే ఒక సైకోయిజం చూపిస్తాడు. ఎలా అంటే ఇగో ఇలా చెప్పుల స్టాండ్ దగ్గర అన్ని చెప్పులు పడేయడము. ఎన్ని సార్లు పైన పెట్టినా మళ్ళీ పడేస్తూనే ఉంటాడు. అదొక పిచ్చి వాడికి. అండ్ ఇంట్లో ఉన్న ఈ టాయ్స్ కూడా కింద పడేస్తాడు. అసలు వాటితోని ఎక్కువ ఆడడు. ఇక్కడ మనోజ్ నవ్వుతున్నాడు కదా! ఎందుకంటే తను ఫోన్ ఏది అని వెతుక్కుంటున్నాడు. యాక్చువల్లీ ఈ వీడియో తీసేది తన మొబైల్‌లోనే. రియలైజ్ అయ్యి నవ్వుతున్నాడన్నమాట. అండ్ ఇక్కడ స్టెప్స్ కనిపించాయి మా వాడికి అస్సలు ఆగడు. ఎక్కేస్తూనే ఉంటాడు. అసలు పట్టించుకోడు మమ్మల్ని ఇంగ. ముందు వెనకకే చూడడు. వెళ్ళిపోతూనే ఉంటాడు. మాకు చుట్టుపక్కల అన్ని కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో, డస్ట్ ఎక్కువ అందుకే తుడుచుకుంటున్నాడు. అండ్ ఇక్కడ హెల్మెట్ మ్యాండేటరీ ఇద్దరికీ ఉండాలి. సో, స్టార్ట్ అయిపోయాము. ఇది మా ఏరియా అన్నమాట. ఇక్కడ చూస్తే నాకెందుకో నా హాస్టల్ ఏరియా గుర్తొస్తది హైదరాబాద్‌లో. ఇక్కడ కూడా అన్ని హాస్టల్సే ఉంటాయి. సేమ్ ఇట్లనే అనిపిస్తది. అండ్ స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ మార్కెట్ ఉంటది. ఫుల్ రష్ ఉంటది ఇంకా. ఈ జనాల కంటే ఇంకెక్కువ ఉంటారు. ఎవ్రీ సండే మార్కెట్ అయితే ఉంటది. బర్గర్ కింగ్ అయితే రీచ్ అయ్యాము. మాకిది దగ్గరే జస్ట్ 10 మినిట్స్ పట్టిద్ది మా అపార్ట్మెంట్ నుండి. అండ్ ఇదంతా ఎంట్రన్స్. లోపల సిట్టింగ్ ఏరియా కూడా చాలా బావుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే బర్గర్ కింగ్‌లో అన్ని స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. లైక్ 2 బర్గర్స్ వెజ్ బర్గర్స్‌కి ₹79 అండ్ 2 చికెన్ బర్గర్స్‌కి ₹99 ఈ ఆఫర్ ఎప్పుడూ ఉంటది. అండ్ ఇక్కడ ఫీడ్‌బ్యాక్ బోర్డ్ ఉందన్నమాట. ఈ ఫీడ్‌బ్యాక్ రాసారు చాలామంది. అండ్ కొన్ని ఫోటోగ్రఫీస్ కూడా ఉన్నాయి. అంతా బావుంది గ్రీనరీ. కొంచెం ఫోటోస్ పిచ్చి వాళ్ళుంటారు కదా! నాలాగా వాళ్ళకైతే మంచిగా బ్యాక్‌గ్రౌండ్ కోసం అట్లా సెట్ చేశారు. అట్రాక్ట్ చేస్తున్నారు అట్లా పెట్టి. అండ్ ఇక్కడ అన్ని వీళ్ళ సర్టిఫికేషన్స్ అండ్ కొన్ని బ్యానర్స్ అయితే ఉన్నాయి. చూసాము. సో, అలా ఒక రౌండ్ ఏసుకున్నాము. అండ్ ఇదొచ్చేసి టచ్ స్క్రీన్ అనమాట. మనం ఇందులోనే ఆర్డర్ చేసుకోవాలి. వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. ఇఫ్ తెలియని వాళ్ళు ఉంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలవని వాళ్ళు ఉంటే స్టాఫ్ అయితే మనతో ఉండి మనకి హెల్ప్ చేస్తారు. మేమైతే ఆర్డర్ చేసేసుకున్నాము. అండ్ ఇక మా ఫుడ్ వచ్చేవరకి మేము కాసేపు ఇక టిన్నుతో టైమ్ పాస్ చేసాము. వాడసలే ఆగడు కదా! అండ్ ఇక్కడ వీళ్ళొకటి క్రౌన్ ప్రొవైడ్ చేస్తారు. బర్గర్ కింగ్ క్రౌన్. దాంతో కాసేపు ఆడుకున్నాము. కొన్ని ఫోటోస్ తీసుకుందామని వాడికి పెట్టి ట్రై చేస్తుంటే వాడు బాగా ఇరిటేట్ అయితున్నాడు. వాడికి అస్సలు ఇష్టమే ఉండదు. వాడి హెయిర్ టచ్ చేయొద్దు. వాడి ఫేస్ పైన అసలు టచ్చే చేయొద్దు. ఇరిటేట్ అయిపోతాడు. సో, చూస్తున్నాడు గానీ వాడు పెట్టుకోడంట. ఇగ అలా సరదాగా కాసేపు ఆడుకున్నాము. ఫుడ్ వచ్చే వరకి.
అండ్ ఇక్కడ బేబీ సర్వింగ్ చైర్ ఉంది ఒకటి. మా వాడిని కూర్చోబెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు మనోజ్. వాడైతే ఒకటే ఏడుస్తున్నాడు, వాడు కూర్చోడంట అసలు. మా వాడు అసలు ఎప్పుడూ ఒక దగ్గర కూర్చోడు, అందుకే మేము ఏమీ తీసుకోలేదు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్. సో ఇక్కడ మేము ట్రై చేద్దామని చేసినాము, మొత్తం తిరుగుతున్నాడు కానీ కూర్చోలేదు. ఇక మా ఫుడ్ అయితే వచ్చేసింది. మేము ఏం ఆర్డర్ చేసామంటే ఒకటి ఫైరీ చికెన్ బర్గర్ ఆర్డర్ చేసాము, అండ్ ఒకటి కాంబోలో 99 రూపీస్కి 2 చికెన్ బర్గర్స్ అన్నమాట. అది ట్రై చేద్దామని అవి ఆర్డర్ చేసాము. అండ్ నెక్స్ట్ ఒకటి సాసీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము. బాగుండే టేస్ట్. అండ్ మా ఫుడ్ ఎంజాయ్ చేసాము. చేస్తూ మా టిన్ను కూడా తినడానికి ట్రై చేశాడు. సో ఏం ప్లెయిన్ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాను, తక్కువ క్వాంటిటీయే పెట్టాను, ఎందుకంటే బయట ఆయిల్ కదా, పిల్లలకి మంచిది కాదు అని. సో మేము తినే వరకు అలా అవుతాడని అయితే 2 అయితే అలా ఇచ్చాను. వాడు ఎంజాయ్ చేశాడు. సో నేను తినిపిస్తే తిన్నాడంట. సో వాడే తినడానికి ట్రై చేస్తున్నాడు. సో అట్లా వదిలేస్తే వాడే తింటున్నాడు ఇంకా స్పూన్తో. సో అలా మా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. కొంచెం వాడికి కూడా బయటకు వస్తే కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది కదా అని అలా బయటకు వచ్చాము. ఇప్పుడు ఇంట్లోనే ఉంటామని. అండ్ నెక్స్ట్ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంటికి వెళ్ళాక టిన్నుకి అయితే డిన్నర్ చేయించాము, అండ్ కాసేపు బయట ఇట్లా వాకింగ్ చేసి టైంపాస్ చేసాము. సో ఇలా మా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe to my channel Bulidla's Lifestyle.